అంబికతో లక్ష్మి సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరు అని అంటూ అడగటంతో నీకెందుకే అవన్నీ అని అంటే ఇంట్లో ఉంటున్నాను కదా, ఇంట్లో విషయాలు తెలియాలి కదా అని అంటూ లక్ష్మి అంటుంది. అవన్నీ నీకు అనవసరం అంటే చూడండి, మీరు ఏం చేసినా మీ పర్సనల్గా పర్వాలేదు, కానీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చేలాగా చేశారు అంటే మాత్రం నేను అసలు ఊరుకోను అని లక్ష్మి అంటుంది. అంబిక అంటుంది, నీకెందుకే మా విషయాల గురించి నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు, ఇది మా ఫ్యామిలీ విషయం, నువ్వు ఏ విషయంలోనూ నువ్వు జోక్యం చేసుకోకూడదు అని అంటూ అంబిక అంటుంది. చూస్తాను అని అంటూ లక్ష్మి సీరియస్గా ఆలోచిస్తూ మీరు ఏ విషయంలో తప్పు చేస్తున్నారో తెలుసుకుంటాను అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి తర్వాత చెట్లకి నీళ్లు పడుతూ ఉంటుంది. విహారీ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. విహారీ అలా వస్తూ ఉంటే ఇంకా లక్ష్మి చెట్లకి నీళ్లు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా అనుకుంటుంది, అంబికమ్మ ఏం చేస్తుంది, ఎందుకు ఇలా చేస్తుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అని ఏం చేస్తున్నా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో విహారీ అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. విహారీ కూడా సీరియస్గా ఆలోచిస్తూ వాళ్ళ నాన్న కేసుకి సంబంధించిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ లక్ష్మిని చూసుకోకుండా ఇంకా లక్ష్మికి తగులుతాడు. అప్పుడే లక్ష్మి విహారీ ఇలా టచ్ అవుతారు. ఇద్దరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి లక్ష్మి అయ్యో విహారీ గారు అని అంటే అయ్యో లక్ష్మి సారీ చూసుకోలేదు అని అంటే ఏంటి విహారీ గారు అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అంటూ లక్ష్మి అంటే ఏం లేదు లక్ష్మి అని అంటాడు. అదే నాన్న కేసు గురించి ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు లక్ష్మిని నువ్వేంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావంటే ఏం లేదు విహారీ గారు నేను మామూలుగానే ఉన్నాను అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత లక్ష్మి అడుగుతుంది, విహారీ దేనికి గాయం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది చెప్పండి అంటే యాక్సిడెంటల్గా జరిగింది లక్ష్మి, అనుకోకుండా జరిగిందని చెప్తున్నా కదా అని అంటే లక్ష్మి ఇలా అండి అనుకోకుండా జరిగిందని నాకు అనిపించట్లేదు, నిజం చెప్పండి విహారీ గారు అంటే నిజమే చెప్తున్నాను లక్ష్మి అని అంటే అప్పుడే విహారీ చెయ్యి తీసి తల మీద పెట్టుకొని ఒట్టు వేసి చెప్పండి విహారీ గారు అని అంటే ఇంకా అప్పుడే విహారీ బాధగా ఇలా చెప్తాడు, అది లక్ష్మి మీ నాన్న మన చేత పూజ చేయించాడు, అప్పుడే గుడి నుంచి వచ్చి మన చేత మనం పూజ చేశాం, కానీ ఇక్కడ ఇదంతా జరుగుతుంది కదా, మళ్ళీ ఇక్కడ పూజ ఏర్పాట్లు చేశారు, ఇక్కడ కూడా నేను పూజ చేయకూడదు అనుకున్నాను, మీ నాన్న చేసిన పూజ ఆశయం నెరవేరాలని చెప్పి ఆ పూజ అయినా ఫలించాలి, దేవుడని నన్ను మెచ్చుకోవాలి కదా, అందుకనే ఇలా తప్పు చేయకూడదని నేను ఇలా చేశాను లక్ష్మి, ఇక్కడ పూజ ఆపటానికి ఇలా చేశాను అని విహారీ చెప్తే అప్పుడే లక్ష్మి బాధపడుతూ విహారీ చెయ్యి తీసుకొని చేత్తో ఇలా పట్టుకొని చూస్తూ అయ్యో విహారీ గారు ఇది కూడా నా కోసమే ఇలా చేశారా మీరు అని బాధపడుతూ లక్ష్మి ఇలా చాలా బాధపడుతూ ఉంటుంది. విహారీ అంటాడు, పర్వాలేదులే లక్ష్మి 2 రోజుల్లో తగ్గిపోతుంది అని అంటూ విహారీ చెప్తాడు. లక్ష్మి బాధగా అలాగే చూస్తూ ఉంటుంది. విహారీ గారు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయొద్దు, లేదంటే నా మీద ఒట్టే అంటే అబ్బా లక్ష్మి నేనేం చేయనులే, ఇలా ఒట్లు వేసుకోకు నువ్వు అని విహారీ అంటాడు. సరేలే అని చెప్పి నేను వెళ్తాను అనేసి ఇలా వెళ్ళబోతూ ఉండగా లక్ష్మి అలా మళ్ళీ పనిచేసుకుంటూ ఉంటుంది. సడన్గా విహారీ షూస్ కింద పట్టడంతో ఇక విహారీ కింద పడిపోయి లక్ష్మి మీద పడతాడు. లక్ష్మి ఇలా పట్టుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు పట్టుకున్నట్టు హక్ చేసుకున్నట్టుగా ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ రకంగా విహారీ లక్ష్మి ప్రేమగా కనిపిస్తారు. తర్వాత విహారీ గారు చూసుకొని అని అంటే సరే లక్ష్మి అని కింద షూస్ లేస్ని ఇలా కట్టుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి తనని చూస్తూ ఉంటుంది. విహారీ చెయ్యి షూస్ లేస్ కట్టుకోవటం రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి ఆ షూస్ని తనే కింద కూర్చొని విహారీ గారు మీరు ఉండండి అని షూస్ లేస్ని తనే కడుతుంది. అది చూసి విహారీ అలాగే లక్ష్మిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ. అంతలో యమున వసుధ అని గట్టిగా అరుస్తుంది హాల్లో. ఇక అప్పుడే అందరూ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తారు. విహారీ లక్ష్మి కూడా బయట నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తారు. వసుధ ఏడుస్తూ నా నగలు పోయాయి, యమున ఏడుస్తూ నా నగలు పోయాయి వసుధ అని అంటూ ఏడుస్తుంది. అప్పుడే అందరూ షాక్ అవుతారు. ఈ విహారీ వచ్చి ఏంటమ్మా ఏమైంది అని అంటూ దగ్గరికి వస్తాడు. విహారీ మీ నాన్న నాకు ఎంతో ప్రేమగా చూపించిన నగలు పోయాయి విహారీ, ఇన్ని రోజులు మీ నాన్నని ఇంతకు ఉన్నప్పుడు మీ నాన్నని కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు నగలు కూడా కాపాడుకోలేకపోయాను, ఆయన ఇచ్చినవి ఏవి నా దగ్గర లేకుండా పోతున్నాయి అని లక్ష్మి అందరూ చూస్తూ ఉండగా యమున బాగా ఏడుస్తూ ఉంటుంది. విహారీ వద్దమ్మా ఏడవద్దు, నువ్వు కాసేపు కూల్గా ఉండు అని అంటే అసలు నగలు ఎలా పోతాయి, ఇంట్లో ఎవరైనా దొంగలు పడ్డారా, ఎవరైనా వచ్చారా అనుమానాస్పదంగా అని అంటూ ఇలా అడుగుతూ ఉంటే ఎవరూ రాలేదు అని పండు చెప్తాడు. మరి
ఏంటి ఇలా నగలు ఎలా పోతాయి అని అంటే అంబికని చూస్తూ పద్మాక్షి అంటుంది, అంబిక, సహస్ర, మీ నగలు ఏమైనా పోయాయా? దొంగలు వచ్చి ఎత్తుకెళ్లారేమో అంటే మా నగలేం పోలేదని వాళ్ళు చెప్తారు. సహస్ర అంటుంది, ఏడవకత్తయ్య, ఏం కాదులే అని అంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే యమున ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి అంబిక వైపు చూస్తూ డౌట్గా ఇలా ఆలోచిస్తుంది. అయితే ఎవరు తీశారో తెలియదు, కానీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి విహారీ గారు అని అంటంతో విహారీ సరే అని పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఫోన్ చేస్తే అంబిక అంటుంది, వద్దు, ఫోన్ చేయకూడదు అని అంటే, ఎందుకు ఫోన్ చేయొద్దు అని అంటంతో, అది మన ఇంటికి పోలీసులు వస్తూ పోతూ ఉంటే బాగోదు, అందుకనే వద్దన్నాను అంటే, ఇక విహారీ ఫోన్ చేస్తూ ఉంటే, ఏంటి విహారీ వద్దన్న చేస్తున్నావా అంటే, లేదు, నేను ఎందుకు చేస్తున్నానంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి చేత నేను ఎంక్వైరీ చేపిస్తాను అని అంటాడు. ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. అంబిక సీరియస్గా టెన్షన్ పడుతూ ఉంటే లక్ష్మి ఇలా అనుకుంటుంది. సీరియస్గా అంబిక వైపు చూస్తూ అనుమానిస్తూ ఉంటుంది అంబికని. అప్పుడే అంబిక కంగారుగా అలా చూస్తూ లక్ష్మిని, ఏంటిది నన్నే చూస్తుంది అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇంకా విహారీ పోలీసులకి చెప్పాక, అమ్మ నువ్వు కంగారు పడకు, ఏం కాదులే అని అంటూ చెప్తాడు. ఎక్కడి నుంచైనా నేను పట్టుకుంటానులే నగల్ని అని అంటాడు. ఆ తర్వాత విహారీ గదిలోకి వెళ్ళిపోతాడు. అలా అక్కడ వెళ్ళిపోయాక ఇక అప్పుడే విహారీ అలా గదిలోకి వెళ్ళిన తర్వాత సహస్ర అక్కడికి వెనకాల పేపర్ పట్టుకొని వస్తుంది. బావా, ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య నగలేలా తేవాలని ఆలోచిస్తున్నావా బావా అని అంటుంది. అలా అంటే ఇంకా విహారీ, ఏంటి ఏమైంది సహస్ర, ఎందుకు ఇలా వచ్చావు అంటే, ఏంటి బావా నేను రాకూడదా? ఇదిగో వీటి మీద సంతకం చేయి బావా అంటే, ఏంటివి అంటే, మనం ఫ్లైట్ టికెట్స్, మా డాడీ బిజినెస్ పని మీద వెళ్ళారు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారు బావా, అందుకనే అని అంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని విహారీ అంటాడు. మనం అసలు పెళ్లి చేసుకున్నాం కానీ ఏ అచ్చట ముచ్చట లేదు, ఏమీ లేదు, అసలు ఇలాగే ఎలా ఉండాలి బావా? కనీసం మాట్లాడవు, నేను వచ్చాను అంటే మూతి ఇలా పెట్టుకుంటావు, సీరియస్గా ఉంటావు, ఎలా నీతో ఉండేది అంటే, అసలు ఏం మాట్లాడుతున్నావు సహస్ర? ఇంట్లో పరిస్థితులన్నీ తెలుసు కదా నీకు, ఈ టైంలో ఎలా వెళ్తాం? అయినా వెళ్ళాల్సిన అవసరం లేదు, యువతల వల్ల మూడ్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అంటే, నీ మూడ్ గురించి ఆలోచిస్తూ ఉంటే జీవితాంతం నేను ఇలాగే మూతి ముడుచుకొని ఉండాల్సి వస్తుంది అని అంటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా ఇలా సహస్ర ఇలా సీరియస్గా అంటంతో విహారీ, అసలు నేను నిన్ను పెళ్ళి చేసుకోలేదు అని చెప్పబోతూ ఉండగా చారుకేశవ అక్కడికి వచ్చి విహారీ అని దగ్గరికి వచ్చి ఫైల్స్ మీద సంతకం చేయి, మేనేజర్ వచ్చారు అని అంటూ కొన్ని ఫైల్స్ ఇస్తే విహారీ సంతకాలు చేస్తూ ఉంటే చారుకేశవ, చూడమ్మా సహస్ర, తెగేదాకా తెంచి ఇలా చేయకూడదు అని ఇలా సామెతలు చెప్తూ ఇండైరెక్ట్గా చెప్తే, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు అని సహస్ర అంటుంది. అంటే అర్థం చేసుకోవాలి, జీవితంలో అన్నీ ఎవరు ఏంటో తెలుసుకొని మసులుకోవాలి, అంతేకాని ప్రతిదానికి డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ ఇలా తనకి ఇండైరెక్ట్గా చెప్పేసి చారుకేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సహస్ర కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత యమున కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. యమున దగ్గరికి లక్ష్మి వచ్చేసి అమ్మ అని చెప్పి అనేసరికి ఇలా యమున కన్నీళ్లు తుడుచుకొని టెన్షన్గా లేచి నించుంటుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆ నగలు ఉంటాయో పోతాయో తెలియట్లేదు లక్ష్మి అంటే, ఏం కాదమ్మా, విహారీ గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, నగలు వస్తాయిలే అంటే, ఆ నగలు అవి భయంగా ఉంది, ఎందుకంటే రైనా ఇప్పుడు దొంగ చేసేస్తారు కదా, అలా ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది లక్ష్మి అంటే, అలా ఏం చేయరమ్మా, మీ నగలు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు ఉన్నాడు కదా, చూసి మీకు నగల్ని మీకు పంపించేస్తాడులే, నువ్వు ఏడవద్దు అని అంటూ చెప్తే సరేనంటుంది యమున. ఆ తర్వాత లక్ష్మి కాఫీ ఇచ్చి, మీరు కాఫీ తాగండి, నేను భోజన పనులు చూసుకుంటాను, వంట చేస్తాను అని అంటూ వెళ్ళిపోతుంది. యమున సరేనంటూ బాధగా కూర్చుంటుంది.